హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ హెడ్లైన్ చూస్తే మీకే తెలుస్తుంది. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మీ బ్లాగ్ లేదంటే మీ వెబ్సైట్ని గూగుల్ ఎనాలిటిక్స్కి ఎలా కాన్ఫిగర్ చేయాలి, లేదంటే ఎలా సెటప్ చేయాలి, అసలు ఎందుకు సెటప్ చేయాలి, అసలు గూగుల్ ఎనాలిటిక్స్ అంటే ఏంటి అనేది మీరు ప్రాబబ్లీ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఆల్రెడీ నేను సెర్చ్ చేసి పెట్టున్నాను ఇక్కడ. సో ఇది బేసికల్గా అఫీషియల్ డెఫినేషన్ గూగుల్ వాళ్ళు మనకి ఇచ్చేది. గూగుల్ ఎనాలిటిక్స్ ఈజ్ ఏ ప్రీమియం అంటే ప్రీమియం అంటే ప్రియా ఇలా రాశాడు. ఇట్స్ న్యూ వర్డ్, చాలా బాగుంది. సో ఎనాలిటిక్స్ ఈజ్ ఏ ఫ్రీ టూల్ అని అర్థం అంట. ఎందుకంటే గూగుల్లో మనకు కొన్ని పెయిడ్ టూల్స్ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. వెబ్ ఎనాలిటిక్స్ సర్వీస్ ఆఫర్డ్ బై గూగుల్. అసలు బేసిక్ పర్పస్ ఏంటంటే విజిటర్స్ ఎక్కడి నుండి వచ్చారు, ఎంత టైం స్పెండ్ చేశారు, ఏ పేజెస్లో ఉన్నారు, ఈ బేసిక్ డేటా అనేది మనం ట్రాక్ చేయొచ్చు. సో ఎలా ట్రాక్ చేస్తుంది అంటే మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ మీ దురదృష్టం ఏంటంటే, మీది కాదు అందరి దురదృష్టం, హెచ్టిఎంఎల్లో మనం ఒక వెబ్సైట్ చేసినప్పుడు ఈ గూగుల్ ఎనాలిటిక్స్ కోడ్ అనేది ప్రతి పేజ్లో పేస్ట్ చేయాలి. సో వర్డ్ప్రెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే ప్రతి పేజ్లో ఈ కోడ్ని ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేస్తుంది. ఫైన్, గూగుల్ ఎనాలిటిక్స్ అనేది కంపల్సరీ మీ వెబ్సైట్కి ఉండాలి. కానీ ఎనాలిటిక్స్ అనేది కొంచెం పెద్ద సాఫ్ట్వేర్ కాబట్టి నియర్లీ ఒక 1 month కోర్స్ ఉంటుంది ఎనాలిటిక్స్ అనేది. ఈ వీడియోలో మనం సెటప్ అనేది ఎలా చూడాలో చూద్దాం. ఫైన్, సో దీన్ని నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎనాలిటిక్స్కి మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజ్ చేసిన జీమెయిల్ వాడాలని రూల్ లేదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా పర్సనల్ మెయిల్లోకి ఒక్కసారి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఎనాలిటిక్స్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా, లేదంటే google.com/analytics ఎలాగైనా చేయొచ్చు. సో ఒక్కసారి నేను ఆల్రెడీ సైన్ ఇన్ అవుతాను. సో ఇది సైన్ ఇన్, గూగుల్ ఎనాలిటిక్స్ సైన్ ఇన్. ఇక్కడ ఎప్పుడైతే నేను సైన్ ఇన్ అయ్యానో ఈ స్క్రీన్ అనేది మీకైతే రాదు. నాకెందుకు వచ్చింది మీ అనుకోవచ్చు మీరు. ఆల్రెడీ నేను గూగుల్ ఎనాలిటిక్స్కి నాకున్న టోటల్ ఈ 5 వెబ్సైట్స్తో నాకు లింకప్ చేశాను. సో అందువల్ల మీకు ఇలా వచ్చింది. కానీ కొత్తగా లాగిన్ అయితే మాత్రం ఇలా ఉండదు. ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అడుగుతుంది. గూగుల్ ఎనాలిటిక్స్ మనం 2 వేస్లో లింకప్ చేయొచ్చు. మీ యూట్యూబ్ ఛానల్ని లింకప్ చేయొచ్చు, మీ వెబ్సైట్ని లింకప్ చేయొచ్చు. ఎందుకు ఇలా లింకప్ చేయాలి అంటే, ఈవెన్ మీరు గూగుల్లో కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు, యాడ్వర్డ్స్ క్యాంపెయిన్స్, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఒకే ఐపీ అడ్రస్ నుండి వచ్చిందా లేదా, ఈ ట్రాకింగ్ అంతా మనకి ఎనాలిటిక్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక విజిటరు మీ వీడియోని ఎంత టైం చూశాడు, ఏ కంట్రీ నుండి చూశాడు, ఏ స్టేట్ నుండి చూశాడు, యాడ్స్ క్లిక్ చేశాడా లేదా, ఒకవేళ క్లిక్ చేస్తే ఎన్ని యాడ్స్ క్లిక్ చేశాడు, ఈ డేటా అనేది మనకి ట్రాక్ చేస్తుంది ఇది. ఫైన్. సో ఎనీవే, సో ఇక్కడ అడ్మిన్లోకి వెళ్ళిపోతున్నాను నేను. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా నా వెబ్సైట్స్. సో ఇక్కడ నేను కొత్త అకౌంట్, ఇదిగోండి నాకు యూట్యూబ్కి వెబ్సైట్కి 2 అకౌంట్స్ ఉంటాయి. అలాగే నా గూగుల్ బ్లాగర్కి ఒకటి ఉంది. అలాగే ఇవన్నీ ఉన్నాయి. నేను క్రియేట్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గూగుల్ ఎనాలిటిక్స్ కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు వెబ్సైట్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారా, మీ ఆండ్రాయిడ్ యాప్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారా. ఐఓఎస్ యాప్ అయితే మాత్రం రాదు, ఎందుకంటే ఇది గూగుల్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ కాబట్టి మనకి గూగుల్ ఇది వస్తుంది. సో ఫైన్, ఇక్కడ ఆల్ టాప్ తెలుగు, ఎందుకంటే ఎక్కువ వెబ్సైట్స్ ఉన్నప్పుడు అదే పెట్టుకోవడం బెటర్. ఇది బేసిక్గా అకౌంట్ నేము, ఇది ఆల్ టాప్ తెలుగు వెబ్సైట్. మరి దీనికి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, మన వెబ్సైట్ని alltoptelugu.com ఎంటర్ చేస్తే దీన్ని నేను డైరెక్ట్గా కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ హెచ్టిపిపి ఆల్రెడీ ఉంది కాబట్టి హెచ్టిపిపి అనేది మళ్ళీ ఇవ్వద్దు, ఎందుకంటే అది రాంగ్ అని చెప్తుంది. ఫైన్. ఇక్కడ ఏ ఇండస్ట్రీ, ఇది బేసిక్గా ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే, మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక ఇండస్ట్రీ అనుకుంటే దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆన్లైన్ కమ్యూనిటీస్ ఏ టైప్ కిందకు వస్తుంది, ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది. ఫైన్, నేను ఎడ్యుకేషన్ అని పెడతాను, లేదంటే న్యూస్ అని పెట్టుకుంటాను. ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ ఆప్షన్. ఎడ్యుకేషన్. ఏ కంట్రీ, ఇక్కడ మనకి ఇండియా. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇది టైం తీసేసుకున్నది. సో ఇక్కడ ఈ బెంచ్ మార్కింగ్, టెక్నికల్ సపోర్ట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసి గెట్ ట్రాకింగ్ ఐడి అంటే, టోటల్ మనకి ఎనాలిటిక్స్లో మనం
100 వెబ్సైట్స్ని మనం ఎనాలిటిక్స్ ద్వారా లింకప్ చేయొచ్చు. 100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా మనం వేరే జీమెయిల్ ద్వారా చేయాలి. అందుకే ఇక్కడ మీకు మెసేజ్ కూడా వచ్చింది. 5 అకౌంట్స్ ఉన్నాయి ప్రజెంట్. ఇది 6th అకౌంట్. మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. సో గెట్ ట్రాకింగ్ ఐడి. సో గెట్ ట్రాకింగ్ ఐడి అనగానే బేసికల్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ నాకు మళ్ళా ఇండియా అది తీసేసుకొని ఐ యాక్సెప్ట్ అంటే ఇమ్మీడియట్గా మనకి ట్రాకింగ్ కోడ్ అనేది వస్తుంది. సో ఈ ట్రాకింగ్ కోడ్ని మనకి ఇంప్లిమెంటేషన్ చూడండి. ఒకటేమో ఇది నా ట్రాకింగ్ కోడ్. ఈ కోడ్ని తీసుకెళ్ళి ప్రతి వెబ్సైట్లో పెట్టాలి. అదే వర్డ్ప్రెస్ వెబ్సైట్ అయితే హెడర్ అండ్ ఫుటర్ అనేది ఒక ప్లగ్ఇన్ ఉంది. అది WP బిగినర్ అనే ఒక టాప్ బ్లాగింగ్ వెబ్సైట్ వాళ్ళు కలిపి తయారు చేసిన ఒక ప్లగ్ఇన్. దాని పేరు వచ్చి ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్ అంటారు. కానీ ఎనాలిటిక్స్కి నేను యూజ్ చేసే ప్లగ్ఇన్ అనేది డిఫరెంట్. ఇప్పుడు నా పాత వెబ్సైట్ చూస్తే నేను డాష్ బోర్డ్లోకి వెళ్ళాను అనుకోండి. ఇది SEO స్కిల్స్ వెబ్సైట్. ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే ప్రతిరోజు నాకు ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఏ కంట్రీ నుండి వచ్చారు, ఎక్కడి నుండి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా తెలుస్తాయి. ఆర్గానిక్ వచ్చారా, పేజెస్ ద్వారా వచ్చారా, ఈ డీటెయిల్స్ మనకి క్లియర్గా ఉంటాయి. ఈ ప్లగ్ఇన్ పేరేంటి అంటే ఇది గూగుల్ ఎనాలిటిక్స్ డాష్బోర్డ్. ఇదే ప్లగ్ఇన్ నేను మన ఆల్ టాప్ తెలుగుకి ఇన్స్టాల్ చేద్దాం. ప్లగ్ఇన్స్, యాడ్ న్యూ. ఇక్కడ యాడ్ న్యూలో క్లిక్ చేస్తే ఈ ప్లగ్ఇన్ పేరు అనేది నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను. కీవర్డ్ ఇది గూగుల్ ఎనాలిటిక్స్ ప్లగ్ఇన్. సో ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఇది యాక్చువల్గా ఈ ప్లగ్ఇన్. ఇన్స్టాల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఏం చేస్తుందంటే ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది మన గూగుల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఆ ట్రాకింగ్ ఐడిని ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు ఈ ప్లగ్ఇన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలియకుంటే ఆటోమేటిక్గా ఒక రెడీమేడ్ వీడియో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. యాక్టివ్ కూడా చేశాను నేను. యాక్టివ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అదే చెప్తుంది చూడండి. సో ఒక్క నిమిషం, ఇక్కడ మా ప్లగ్ఇన్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఇక్కడ ఇదిగోండి. సో ఎప్పుడైతే ఈ సెట్టింగ్స్ క్లిక్ చేశానో ఈ సెట్టింగ్స్లో ఆథరైజ్ దిస్ ప్లగ్ఇన్ అని ఉంది. ఎప్పుడైతే ఈ ఆథరైజ్ దిస్ ప్లగ్ఇన్ క్లిక్ చేస్తే ఇక్కడ యాక్సెస్ కోడ్ అని ఉంటుంది. అంటే మీ గూగుల్ ఎనాలిటిక్స్ యాక్సెస్ కోడ్. ఒకవేళ మీకు ఈ ప్లగ్ఇన్ పూర్తిగా తెలియకుంటే ఇక్కడ పక్కన వాళ్ళు డెమో ఇచ్చారు, ఇది చూడొచ్చు. లేదు అనుకుంటే గెట్ యాక్సెస్ కోడ్ అంటే ఇదిగోండి, ఈ వెబ్సైట్ ఓనర్ ఎవరు అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. అలో అని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఈ కోడ్ అనేది ఇదిగోండి, దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసి సేవ్ యాక్సెస్ కోడ్ అంటాను. సేవ్ యాక్సెస్ కోడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఓనర్కి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మరి ఈ వెబ్సైట్ని సెటప్ చేయమని అడుగుతుంది. ఇవన్నీ నా వెబ్సైట్స్. మరి దీంట్లో ఏది alltoptelugu.com ఇదిగో ఇక్కడ కనపడుతుంది. ఓకే ఫైన్, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని సేవ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫైన్, ఇక్కడ దీనికి మిగతా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, బట్ బేసికల్గా దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళారనుకోండి, డాష్ బోర్డ్లో ఆ ప్లగ్ఇన్ అనేది మీకు క్లియర్గా స్టాటిక్స్ చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడే కదా, సో దీనికి కొంత టైం తీసుకుంటుంది. ఆల్రెడీ దీనికి చాలా కామెంట్స్ కూడా వచ్చేసాయి ఇప్పటికే. ఈ కామెంట్స్ గురించి కూడా మనకు ఒక సెషన్ ఉంది. ఈ కామెంట్స్ అనేది బేసికల్గా మనం రాసిన ఆర్టికల్స్, మన వెబ్సైట్ చాలా బాగుంది, మీ ఆర్టికల్స్ చాలా బాగా రాశారు, ఇది మాకు చాలా హెల్ప్ అయింది అని కొంతమంది రాస్తుంటారు. సో బేసికల్గా వాళ్ళు ఎందుకు రాస్తారు అంటే మీ వెబ్సైట్ నుండి ఒక బ్యాక్ లింక్ కోసం ట్రై చేస్తారు. సో వీటిల్ని మీరు రియల్గా ఇది నిజం అనుకొని దీన్ని కానీ మీరు అప్రూవ్ చేశారు అంటే ప్రాబబ్లీ ఒక బ్యాక్ లింక్ వస్తుంది. మీరు ఒక బ్లాగర్ అయితే వేరే వాళ్ళు రాసిన కామెంట్ని అప్రూవ్ చేయడంలో తప్పు లేదు. కానీ మీరు ఒక వెబ్సైట్ ఓనర్ అయితే మాత్రం ఇది మాత్రం చాలా రిస్క్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్సైట్ ఉంది. నేను ఆన్లైన్లో కొన్ని ట్రైనింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీమీడియా ట్రైనింగ్ ఇస్తున్నాను. మల్టీమీడియా ట్రైనింగ్లో టాప్ ఎవరు, అరేనా మల్టీమీడియా, ఇమేజ్ లాంటి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ నుండి నాకు ఒక కామెంట్ వచ్చినప్పుడు నేను అప్రూవ్ చేశానంటే నేనే నా దానికంటే వాళ్ళు బాగుంది అని చెప్పినట్టు అవుతుంది. సో వెబ్సైట్ ఓనర్స్ ఒక కామెంట్ని అప్రూవ్ చేసేటప్పుడు ఆలోచించాలి. కానీ ఒక బ్లాగర్ అప్లై చేయడంలో తప్పు లేదు, అంటే అప్రూవ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మీకు కూడా ఫ్యూచర్లో ఒక బ్యాక్ లింక్ వస్తుంది కాబట్టి. ఫైన్, ఎనీవే సో ఇది బేసిక్ ప్రాసెస్. ఓకే, ఎనాలిటిక్స్ అనే ఒక ప్లగ్ఇన్ చెయ్యాలి అన్నప్పుడు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళి ఇది బేసిక్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను మళ్ళీ హోమ్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్ ఇక్కడ లిస్ట్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఇక్కడ లిస్ట్ అయింది. సో ఇది అలాగే దీనికి నా యూట్యూబ్ ఛానల్ను కూడా లింకప్ చేయాలి అంటే సేమ్ ప్రాసెస్. ఓకే,
సో మళ్ళీ అడ్మిన్లోకి వెళ్ళిపోవాలి. అడ్మిన్లోకి వెళ్ళిపోయి క్రియేట్ న్యూ అకౌంట్లో ఈసారి యూట్యూబ్ అకౌంట్ కావాలి కాబట్టి యూట్యూబ్ అకౌంట్ మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో యూట్యూబ్ అకౌంట్ అంటే మళ్ళీ నేను లాగిన్ అవ్వాలి, కాకపోతే మీకు ఒక ప్రాసెస్ చెప్తాను. ఇదిగోండి నా యూట్యూబ్ అకౌంట్ ఇక్కడ, ఇదిగోండి ఇది యూట్యూబ్ అకౌంట్. ఈ యూట్యూబ్ అకౌంట్స్లో ఇక్కడ మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ రోజు ఎంత ఉంది, ఫస్ట్ మంత్ మొత్తము ఎలా ఉంది, ఎన్ని పేజ్ వ్యూస్ వచ్చాయి. ఎనీవే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ setup, analytics setup. So thank you very much. Stay tuned. Have a great day.